నమస్తే అండి. నేను దొండ చెట్టు ఈ కుండీలో దొండ చెట్టుకి పందిరి కట్టుకుంటున్నాను. ఇలా స్టాండ్లకి కుడికోసతో నేను ఇలా కట్టుకుంటున్నా. ఇలా కట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఇక్కడ వర్టికల్గా పాగుతుంది, ఎండ వస్తుంది. ఇదిగోండి ఇట్లా వంకాయలు చూడండి ఎంత బాగుందో. మొన్న కోసిన వంకాయలు మా ఫాతిమా వచ్చానండి. ఇదిగోండి ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ వేసుకుంటామే, ఇట్లా ఇట్లా వేసుకుంటాం, వెళ్ళిపోతామే సేమ్ ఇట్లా ఇట్లా సరదాగా. దీంట్లో ఏముంది పద్మ ఆంటీ, దీంట్లో ఏముంది అనుకుంటారేమో మీరు. మనం పందిరి ఇట్లా కట్టుకుంటే ఇంత కష్టకాలంలో కూడా నాకు కూరగాయలు వస్తున్నాయి. నాకు భలే హ్యాపీగా ఉంది. ఏదో మీతో మాట్లాడాలనిపించిందండి ఈ పందిరి కట్టుకుంటా. అంకుల్ని రమ్మంటే ఎండలో రారు, వచ్చారు. అంకుల్ని అడిగాను మీకు చూపించాలని. ఇదంతా చక్కగా పాకిస్తా. ఈ మధ్య మధ్యలో కూడా తాళ్ళు కట్టేస్తా. చూడండి ఎంత బాగా పాకుతుందో కాకర. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. ఇంకా అంతే, ఇట్లా కట్టేసుకుంటామే. ఇక్కడికి వస్తాం, ఇట్లా కట్టేస్తా. చూసుకుంటున్నా ఇక్కడ అంతే, ఇట్లా కింద వరకు కట్టేస్తా. సరదాగా మీతో మాట్లాడాలనిపించి. పక్షులు నేను పని చేస్తాంటే పక్షులు ఎంత బాగా అంటే ఎంత బాగా వస్తున్నాయో నా దగ్గరికి. అయ్యోండి అరుతున్నాయి. అంతే, ఇట్లా కట్టేసుకుంటున్నా. రెండు ముళ్ళు వేస్తున్నా నేను. అంతే. నాకు ఎక్సర్సైజ్ అయితే నా మిద్దె తోటేనండి. నా మిద్దె తోటలోనే ఫుల్ నాకు సరిపోతుంది. 50 రూపాయలకు కొనుక్కొచ్చానండి. 50. ఈ 50 రూపాయలు. ఇక్కడ మా షాప్లో, మా పక్కన షాప్లో తీసుకున్నా. సరిపోతుందా కింద ఇంకోటి అయినా. అంటే చూసారా ఇట్లా ఎక్కిచ్చేసాం మొత్తం. ఇకంతా నీట్గా. పద్మాంటి నీ కుండీలో ఒక్క కలుపు లేదు అన్నారు. కలుపు అంకులు రోజు కంపల్సరీ ఒక 2 గంటలు అంకులు పని పడుతుంది, నాకు 2 గంటలు. ఇట్లా ఆకులు అన్నీ ఏరేసుకుంటామండి. చూశారు కదండి పందిరి ఎలా కట్టుకున్నామో. ఓకే అండి, ఉంటానండి. బై అండి.